హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే. అండ్ హైదరాబాద్ పోయి గోవాకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 మంత్స్ అయింది. ఈ 15 మంత్స్లో నేను గోవాలో ఉంటున్నాను కదా, ఆ గోవా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే కనుక నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా పెద్ద థ్యాంక్స్ అనమాట, డబుల్ థ్యాంక్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా గోవాకి ఎప్పుడు వచ్చినానంటే 2024 అక్టోబర్లో గోవాకు వచ్చిన అనమాట. గోవాకు వచ్చి ఫస్ట్ నేను ఉండటానికి ఇల్లు ఒకటి చూసుకొని అండ్ కొంచెము పూజ అవన్నీ చేసుకొని ఇంటికి మళ్ళీ హైదరాబాద్కు రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి నుండి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా గోవాలో ఉంటున్నాను అనమాట. అది ఇంటి హోమ్ రెంట్ వచ్చేసి ఒక 15,000 అది. ఓకేనా, రైట్ నో. మెయింటెనెన్స్ అండ్ పవర్ బిల్ మాత్రము సపరేటే. ఓకేనా, ఎక్కడైనా కానీ అంతే, మ్యాక్సిమము ఇక్కడ కూడా అంతే సేమ్. ఉండటానికి ఇల్లు ఓకే. ఆఫ్టర్ దట్ మెయిన్ థింగ్ ఎక్స్పెండిచర్. ఓకేనా, ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎలా ఉంటుంది? ఓకే, ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది అంటే కనుక మెట్రో సిటీస్కి అలవాటైన వాళ్ళు మాత్రం ఇక్కడ గోవాలో ఉండాలి, ఎక్స్పెండిచర్ భరించాలి అంటే కనుక కంపేర్ టు హైదరాబాద్ కొంచెము ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎసెన్షియల్ గుడ్స్ అనుకోండి. ఎసెన్షియల్ గుడ్స్ అంటే మన హైదరాబాద్లో అయితే కనుక మనకు చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, లైక్ డిమార్ట్, రత్నదీప్, ఇంకా మోర్ సూపర్ మార్కెట్స్ ఇలా ఉన్నాయి కదా. వాటిలో వెళ్తే కనుక మనకు కొంచెము నార్మల్ మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు కానీ, ఎవరికైనా కానీ కొంచెం ఆఫర్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ఓకే, సో మనము కొంచెము దానికి అలవాటైపోయి ఉంటాము. కానీ ఇక్కడ గోవాకు వస్తే అలాంటి షాపింగ్ మాల్స్ నథింగ్, అవేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా, రీసెంట్గా ఒకటి వాస్కోలో, ఒకటి నియర్ బై వాస్కోలో ఒకటి ఓపెన్ చేశారనమాట, డిమార్ట్. నేను దానికి కూడా వెళ్ళి వచ్చిన. దాంట్లో కూడా పెద్ద ఏమంటారు ఆఫర్స్ ఏమీ లేవు అనమాట, మన దగ్గర ఉన్నట్టు ఆఫర్స్ ఏమీ ఉండవు ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఎసెన్షియల్ గుడ్స్కి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎంఆర్పి మీదనే అమ్ముతారనమాట. వాట్ ఎవర్, కొన్ని మాత్రమే బ్రాండెడ్ ఉంటాయి, ఇంకొన్ని లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. లోకల్ బ్రాండ్స్ అయినా బ్రాండెడ్ అయినా ఆ ఎంఆర్పి మీదనే ఉంటాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇంకొకటి మెయిన్ థింగ్ ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ఆన్లైన్ డెలివరీస్ పోర్టల్స్ ఉన్నాయన్నమాట, లైక్ స్విగ్గీ కానీ అండ్ జెప్టో, బ్లింకిట్, జియో మార్ట్. ఓకే, ఇవన్నీ ఉండటం కూడా మంచిదే, ఉన్నాయి కూడా. సో ఎందుకంటే మార్కెట్ ఒకే దగ్గర ఉంటుంది. ఓకేనా, ఇంకా అకామిడేషన్ సెంటర్స్ కానీ ఇల్లు అవన్నీ కొంచెం దూరంగానే ఉంటాయి అన్నమాట. సో ప్రతిసారి ఇంటి నుండి మళ్ళీ మార్కెట్కి రావాలి అంటే కనుక కంపల్సరీ ఒక 3 to 4 కిలోమీటర్స్ అవుతుంది. సో అందుకని కొంచెము అవి ఆన్లైన్ డెలివరీస్ ఉండటం వల్ల, బిగ్ బాస్కెట్ లాంటివి ఉండటం వల్ల కొంచెం హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైజెస్ అనమాట. ఓకేనా, సో ఎసెన్షియల్ గుడ్స్ ప్రైస్ అయినా కానీ అండ్ వెజిటేబుల్ ప్రైజెస్ అండ్ ఫ్రూట్స్, ఓకే, ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ మెట్రో సిటీస్తో కంపేర్ చేసుకున్నా కానీ అండ్ Tier 2 సిటీస్తో కంపేర్ చేసుకున్నా కానీ ఒక 15 to 20% వేరియేషన్ వస్తుంది అనమాట. ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే కనుక గోవాలో ఇక్కడ పండించడానికి అంతగా ఏమీ ఉండదు. ఓకేనా, అండ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ బెల్గాం కానీ, హుబ్లీ కానీ, ఇంకా కారువారు, ఇంకా ఆ సిటీస్ నుండే ఇక్కడికి రావాలి కొన్ని ఎసెన్షియల్ గుడ్స్ అయినా కానీ అండ్ వెజిటేబుల్స్ అయినా కానీ, ఫ్రూట్స్ అయినా కానీ. అండ్ మెయిన్ థింగ్ వీళ్ళకు ఎక్కువ సపోర్ట్ ఎక్కడ నుండి వస్తుంది అంటే కనుక మహారాష్ట్ర, ముంబై నుండి వస్తుంది అనమాట. సో అందుకని వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీళ్ళకు బాగా పడతాయి అనమాట. అందుకే ఎసెన్షియల్ గుడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కంపేర్ టు వేరే సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెము హై ఉంటుంది అనమాట. అది ఇంకొకటి, గోవాలో ఫ్రూట్స్లో అండ్ వెజిటేబుల్స్లో ఓకేనా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఎలా అంటే కనుక ఇక్కడ ప్రతి ఇంట్లో ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ, చెట్లు కానీ ఉంటాయి, అలాగే వెజిటేబుల్ ప్లాంట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఇక్కడ ఏవైతే మార్కెట్లో అమ్ముతారు కదా అవన్నీ ప్యూర్ న్యాచురల్ అనమాట, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్, ఎరువులు అలాంటివి ఏం లేకుండా వీళ్ళు ప్యూర్గా పండిస్తారు.
అవి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా తీసుకునేది వాళ్ళ దగ్గరనే. సో అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ నాకేమనిపించదనమాట. సో ఆ విషయంలో మాత్రం ఫ్రూట్స్లో మాత్రము ఇక్కడ అరటి పండ్లు, బనానా తీసుకోండి, సపోటా అండ్ జాక్ ఫ్రూటు, ఇంకా గువా అండ్ పపయ అండ్ ఇంకొకటి నీర్ పనస్, ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఇక్కడే పండిస్తారనమాట, లోకల్లోనే పండిస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే వెజిటేబుల్స్ కూడా ఇంట్లోనే పండిస్తారు, అవి మార్కెట్ దగ్గరలోనే అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అనమాట. అది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నెట్వర్క్స్ అనమాట. ఓకేనా, నేనుంటున్నదైతే మబ్సా సిటీ. ఓకేనా, మబ్సా సిటీ వరకు సరౌండింగ్స్ వరకు అయితే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఇండియా అండ్ జియో, ఇవి 4 సిటీ వరకు మాత్రం బాగానే వస్తాయి. సిటీ నుండి ఒక 1-2 కిలోమీటర్స్ కొంచెం దూరం వెళ్ళామనుకోండి, అయిపోయింది అంతే దాని సంగతులు. అంత ఈజీగా నెట్వర్క్ ప్రాబ్లమే. ఓకే, నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది. రిమోట్ ఏరియా కదా, కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. వన్ మోర్ థింగ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే గోవా అనేది చాలా చిన్ని స్టేట్ కదా, స్మాల్ స్టేట్. దట్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఉన్న పాపులేషన్ కూడా చాలా తక్కువ అనమాట. ఓకేనా, పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వారు. సో అవుట్ ఆఫ్ స్టేట్ నుండి కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎవరికైనా వచ్చినప్పుడు, మెట్రో సిటీస్ నుండి వచ్చినప్పుడు కొంచెము ట్రాన్స్పోర్టేషన్ ఇనీషియల్గా ఇబ్బందిగానే అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్, మన దగ్గర ఓన్ వెహికల్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కంపల్సరీ ఉండి తీరాల్సిందే, అంతే. నెక్స్ట్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్కమ్ సోర్స్ అనమాట. ఓకే, ఇక్కడ గోవన్స్కి మాత్రము ఇన్కమ్ సోర్స్ బాగానే ఉందన్నమాట. సో వాళ్ళకు మాత్రము ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకు మాత్రము ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి, ఒక 4 to 5 వరకు ఉన్నాయి. హోండా, వర్ణ, తివిమ్, ఇంకా 2-3 ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ లోకల్స్ వరకు మాత్రము వాళ్ళు ఎక్కువగా టూరిజం మీదనే డిపెండ్ అయి ఉన్నారు. సో అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వాలి, లేదు ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రము ఫస్ట్ వాళ్ళు ఇన్కమ్ సోర్స్ ఇక్కడ ఎలా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతే గోవాకు షిఫ్ట్ అవ్వటం బెటర్ అని నా ఒపీనియన్. అది వన్ మోర్ థింగ్ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించింది అనమాట. ఓకేనా, చిన్నపిల్లలకు సంబంధించినవి ఏంటంటే అంటే లైక్ స్కూల్స్ అండ్ కిడ్స్ యాక్టివిటీస్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో గవర్నమెంట్ తరపున నుంచి అయితే కనుక ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓకేనా, మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఒకటి వచ్చేసి మీకు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా చోట్ల చిల్డ్రన్స్ పార్క్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఈవెన్ మ్యాక్సిమమ్ ఆఫ్ బీచ్లలో కూడా బీచ్కి దగ్గరలోనే ఏదో ఒకటి చిల్డ్రన్ పార్క్స్ అలా, అది లైక్ టూరిజం పర్పస్కు కావచ్చు, అలాగే లోకల్ పర్పస్కు కావచ్చు. అలాగే కిడ్స్కి సంబంధించిన ప్లేయింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అవి మాత్రము వీలైనంత వరకు గవర్నమెంట్ వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేశారనమాట. ఆ విషయంలో మాత్రము హ్యాపీ అనమాట. ఓకే, వన్ మోర్ థింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకే, మనిషి జీవితంలో అన్నీ ఇంపార్టెంటే, బట్ ఇది కూడా ఇంకా ఇంపార్టెంట్. లైక్ ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, ఈ హెల్త్ కేర్ సిస్టము గోవాలో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, నాకు తెలిసి గోవాలో మెయిన్ 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనమాట. లైక్ నార్త్ గోవాలో ఒకటి ఉంది అండ్ సౌత్ గోవాలో ఒకటి ఉంది. ఇంకొకటి బిల్డ్ చేస్తున్నారని విన్నాను, అది నాకు కూడా క్లారిటీగా తెలీదు. సో ఈ 2 నార్త్ గోవా అండ్ సౌత్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ అండ్ పేషెంట్ కేర్ కానీ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, రియల్లీ. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నేను కూడా వెళ్ళి వచ్చిన, అందుకే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. సో అప్పుడు ఇనీషియల్గా నేను గోవాకు వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ తెలియదు, అసలు ఏం తెలియదు అనమాట నాకు. సో అప్పుడు ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో. సో వెళ్ళిన తర్వాత నేనే షాక్ అయినా అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా
లైక్ అవుట్ సైడర్స్, లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళను ఎవరైనా కానీ వాళ్ళు అరే వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అట్లానే ఏమీ ఉండదు అనమాట. చాలా అంటే చాలా ఎంత మంచిగా చూసుకుంటారంటే రియల్లీ ఐ అప్రిషియేట్ దెమ్. ఓకే, సూపర్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీకెండ్ అనమాట. ఇక్కడ గోవాలో ప్రతిరోజు వీకెండ్ లాగానే ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి గోవాలో ప్రతిరోజు వీకెండ్ అనమాట. ఇక్కడ ఏం తక్కువ చెప్పండి ఎంజాయ్ చేయడానికి. ఓకేనా, ఇష్టం ఎవరిష్టం వాళ్ళది. అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అనమాట, ఇన్ఫినిటీ లెవెల్స్. ఓకేనా, లైక్ పార్టీ కావాలా, పబ్ కల్చర్ అండ్ వాట్ ఎవర్. ఓకేనా, ఎంజాయ్ చేయాలంటే కనుక ఇక్కడ అంతే. ఇంకొకటి మనిషి జీవితంలో ఓకేనా అందరూ బతుకుతూనే ఉంటారు, బట్ బతుకుకి ముఖ్యమైనది ఏంటి? సేఫ్టీ అండ్ పర్సనల్ సేఫ్టీ కానీ ప్రొటెక్షన్ కానీ ఎలా ఉంటుంది గోవా. సో గోవా గవర్నమెంట్ తరపు నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు ఓకే, సో సేఫ్టీ పరంగా కానీ అండ్ హ్యూమన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో సో అది వీలైనంత వరకు గోవా గవర్నమెంట్ వాళ్ళు బాగానే, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే కొన్ని పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి నాకు బాగున్నాయి అనమాట. ఓకేనా, నాకని కాదు కానీ ఇక్కడ ఉండే లోకల్ గోవన్స్కు కానీ ఎవరికైనా కానీ బాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే రీసెంట్గా కూడా ఒకటి కొత్త పాలసీ ఇష్యూ చేశారనమాట. ఎట్లా అంటే మనము పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళకు ఒక నంబర్ ఇచ్చారనమాట, టోల్ ఫ్రీ నెంబరు. సో దానికి ఫోన్ చేస్తే వితిన్ 9 minutesలో పోలీస్ వాళ్ళు ఇంటికి వస్తారనమాట. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వితిన్ 9 minutesలో వచ్చి క్లారిఫై చేస్తారు అని కొత్త పాలసీ తీసుకొని వచ్చారు. సో అలాంటి కొత్త కొత్త ఇనిషియేషన్ ఇక్కడ ఎక్కువగా తీసుకుంటున్నారని విన్నా, అంటే నేను కూడా చదివినా కూడా. సో బాగుందన్నమాట. ఓకే, ఆఫ్టర్ 15 months తర్వాత చెప్తున్నా, నేను గోవాకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు సేఫ్టీ పరంగా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదన్నమాట. హ్యాపీగా ఉంటున్నాను నేను కూడా. ఓకేనా, సో హ్యాపీ అనమాట. సో సేఫ్టీ నో ఇష్యూ నాకైతే. ఓకే, ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ గోవాకు వచ్చి సెట్ అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ గోవాకు వచ్చి సెట్ అవ్వలేరు. ఓకే, చాలా 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 లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే రాగలరు. గోవా 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 చాలా బాగుంటుంది, కానీ అంత ఈజీ కాదు గాయస్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, గోవాకు వచ్చిన తర్వాత హైదరాబాద్ మిస్ అవుతున్నానా లేదా అనేది. ఓకేనా, హైదరాబాద్ ఎందుకు మిస్ అవ్వను? హైదరాబాద్ డెఫినెట్గా మిస్ అవుతూనే ఉంటాను. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఛాయ్, ఓకేనా, ఫ్రెండ్స్తో కలిసి 3 గంటలకు 4 గంటలకు లేచి తిరిగిన రోజులు, రాత్రి చార్మినార్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ పాయ అవన్నీ మా ఫ్రెండ్స్తో కలిసి తిరిగిన రోజులు, అవన్నీ రోజు గుర్తుకనే వస్తాయి. అది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఏంటి అంటే అంతే, అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి అనమాట. అది. అండ్ నేను ఇక్కడ హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాను అంటే, నేను ఎవ్రీ మంత్ కానీ 2 monthsకి ఒకసారి అలా హైదరాబాద్కి వస్తూనే ఉంటాను నా వర్క్స్ కోసము. ఓకేనా, సో నాకు కూడా అక్కడ వర్క్స్ ఉంటాయి కాబట్టి, సో అవన్నీ వర్క్స్ చూసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా వర్క్స్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి సో కొంచెం ఉంటుంది. సో హైదరాబాద్ మిస్ అయ్యాను రా బాబు అన్న ఫీలింగ్ ఉండనే ఉంటుంది. బట్ ఏంటంటే హ్యాపీనే గోవా కూడా. ఓకే, ఫైనల్గా గోవా లైక్ ఎలా అంటే చాలురా బాబు, ఇంకా సిటీ లైఫ్ చాలు, పీస్ఫుల్ ఎక్కడికైనా పోయి చాలు అనుకున్న వాళ్ళకు గోవా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నా వరకు మాత్రము గోవా చాలు అంతే. గాయస్, ఇంకా ఫైనల్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే గోవాకి ఎవరైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఆర్ఎల్స్ రీలొకేట్ అవ్వాలనుకుంటున్నారా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, జస్ట్ నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ అనమాట, అసలు ఉన్నారా లేరా అనేది. ఓకేనా, అది. గాయస్, చూశారు కదా వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బై బాయ్, థ్యాంక్ యూ.